పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే కనీసం వీళ్ళ సిన్సియారిటీ, చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది. అది కూడా చేయకుండా ఇది 2022లో చేస్తే అది కూడా చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటిది నెక్స్ట్ దిశ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ రిపోర్ట్, నెక్స్ట్ పేజ్. రెండోది దిశ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే NDDB కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి NDDB పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ సెకండ్లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1కి ఈక్వల్గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హై లెవెల్ ఆఫ్ లూరిక్ యాసిడ్, అదే మరిగా మైరిస్టిక్ 4.5 to 5.5, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా క్లియర్గా అడల్టరేషన్ జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయం కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ అదే దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారు